నమస్తే ఎమిగనూర్ ప్రోగ్రాంలో ఈరోజు 9వ రోజు. ఈరోజు మనం చినమరువిడి గ్రామంకొచ్చాము. చినమరువిడి గ్రామంలో ఇప్పుడు మన వెనక ఒక హై స్కూల్ దగ్గరున్నాం. హై స్కూల్ దగ్గరికెందుకొచ్చామంటే, అప్పట్లో మా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగనన్న హయాంలో అమ్మఒడి కింద అమ్మఒడి మనకు దాదాపు 1,60,00,000 ఈ స్కూల్ కోసం శాంక్షన్ చేయబడింది. 1,60,00,000 రూపాయల్లో దాదాపు 80% వరకు మనము మొత్తం రెడీ చేసి, బిల్డింగ్ రెడీ చేసుకొని, బండలేసి, దానికి కావాల్సిన పిల్లలు తాగే నీళ్ళ కోసం కావచ్చు, ప్రతి ఒక్క దానికి కూడా మనం అన్నీ తీసుకొనొచ్చినాం సదుపాయాలు. అలాగే ఇక్కడ వాష్‌రూమ్స్ కూడా ఆల్మోస్ట్ రెడీ ఉన్నాయి. 80% అయిపోయిన తర్వాత లాస్ట్ 2 ఏండ్ల నుంచి ఒక్క రూపాయి ఇక్కడ రానందుకు, ఒక్క రూపాయి ఈ స్కూల్ కోసం ఏమాత్రం ఈ కూటమి ప్రభుత్వం కేటాయించలేదు. కేటాయించనప్పుడు అభివృద్ధి ఏ రకంగా జరుగుతా ఉందని, ఇప్పుడు ప్రతిరోజు ఏమనంటే అభివృద్ధి చేశామని చెప్తున్న ఈ కూటమి ప్రభుత్వంలో పిల్లల చదువు అభివృద్ధి కాదా? అది వీళ్ళకి అభివృద్ధి కింద పనికి రాదా? ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు మనకు చూసినట్టయితే 10, 15 లక్షలు పెడితే ఈ 2 ఏండ్లలో వచ్చిన సంవత్సరమే 10 లక్షలు గాని ఈ స్కూల్‌కి కేటాయించినట్టయితే ఈ పాటికి 170 మంది నుంచి 200 మంది దాటి పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ప్రశాంతంగా వాళ్ళ నెక్స్ట్ వచ్చే భావితరాలకు గూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా నెక్స్ట్ జనరేషన్ గూడా చదువులకి ఇబ్బంది లేకోకుండా ఉండేది. ఇది నేను చిన్నమరువిడి గ్రామం ఒకటే గాదు. ఈ హై స్కూల్ పెడితే అల్వాల వస్తుంది, చిన్నమరువిడి వస్తుంది, కుల్మాల వస్తుంది, గులమర్స్ వస్తుంది. వీళ్ళ ఇంతమంది పిల్లలు చదువుకోగలిగిన అవకాశం ఉన్నప్పుడు ఈ మాత్రం ఫోకస్ ఈ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని? అంటే ప్రభుత్వానికి ఏంటి? డబ్బు తినాలనే ఉద్దేశంలో ఉన్నారా? లేకపోతే మంచి చేయాలనే ఉద్దేశంలో ఉన్నారా? ఒకవేళ మంచి చేయాలి అంటే ఫస్ట్ ఇదే గదా రావాల్సింది. లేకపోతే పిల్లల ఓట్లు చెల్లవని జెప్పి వాళ్ళని పట్టించుకోమంటున్నారా? అదన్నా జెప్పండి. పిల్లలకి ఓట్లు లేవు. వాళ్ళ పక్క మేము జూస్తే మాకేం ఓట్లు రావని జెప్పి. అంతేగాని పిల్లలు చదువు దగ్గర రాజకీయం ఎందుకు జేస్తా ఉన్నారు? పిల్లలు భావితరాలు భవిష్యత్తుని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? దాదాపు మొత్తం రెడీ అయిపోయింది. బండలేసినారు. ఇప్పుడు పెట్టాల్సింది పెయింటు, లప్పము ఇదొక్కటి జేస్తే గూడా ఈ స్కూల్ రెడీ. బాత్రూమ్స్ ఒకటి చేపిస్తే గూడా సరిపాయే. లోపల బండలేసినారు. అప్పుడే ఫ్యాన్‌లున్నాయి. వాటర్ తాగడానికి వాటరున్నాయి. అన్నీ ఉన్నాయి. ఇంగ దేనికోసం ఆపుతా ఉన్నారు? కారణం ఎవరికీ దెలియదు. కానీ అభివృద్ధి జరుగుతాంది ఎమ్నూరులో. ఇప్పుడన్నా ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఒక నెల రోజుల్లోనో, 2 నెలల్లో ఈ ప్రభుత్వం దీని గురించి ఆలోచించి ఖచ్చితంగా దీనికి అవసరమైన నిధులు ఏదైతే 10,00,000 15,00,000 అవసరం ఉంటుందో, ఆ నిధుల్ని కేటాయించి, ఈ స్కూల్‌ని వెంటనే ఎంత తొందరగా స్టార్ట్ చేయగలిగితే అంత తొందరగా స్టార్ట్ చేస్తే, వచ్చే సంవత్సరం నుంచన్నా హై స్కూల్‌కొచ్చే పిల్లలు ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లకు గూడా ఇబ్బంది లేకోకుండా వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఫోకస్ జేసి, ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు దగ్గర ఒకటి రాజకీయం చేయకోకుండా, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించి ముందుకు తీసుకెళ్తే బావుంటుందని కోరుకుంటున్నాను. థాంక్ యూ.